సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటే ఎన్ని రెసిపీస్ చేయాల్సి వస్తుందో, వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాలి. స్కూల్కి వెళ్తే మార్నింగే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోగలుగుతాం, కానీ స్కూల్కి లేదు అంటే హాలిడేస్లో ఇంట్లోనే ఉంటే కనుక మనం నెంబర్ ఆఫ్ రెసిపీస్ అలా చేస్తూనే ఉంటాము. చాలామంది ఇది రిలేట్ అయి ఉంటారు. సో నేను ఇప్పుడు వచ్చేసి మ్యాగీ కొంచెం హెల్దీ వెర్షన్లో చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఆయిల్లో ఆనియన్స్ అండ్ ఈ వెజ్జీస్ నా దగ్గర ఉన్న వాటిని వేసి కొంచెం సాటేస్ చేసుకుంటున్నాను. ఇవి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ స్ట్రీమ్లో ఉంటే ఇంకా బెటర్. సో నేను కొంచెం సేపు వీటిని ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 minutes అలాగా కుక్ చేశాను. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసుకున్నది వచ్చి స్టీల్ కడాయి అనమాట. చాలా వరకు నేను స్టీల్కి షిఫ్ట్ చేశాను. నాన్ స్టిక్ మ్యాక్సిమం అవాయిడ్ చేశాను అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాను నేను కూడా. అండ్ ఈ పక్కన వచ్చేసి నేను ఆల్రెడీ నూడిల్స్ కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసి పక్కన ఉంచాను. మీలో ఎంతమంది ఇట్లా చేస్తారో నాకు తెలీదు, బట్ వెజ్జీస్ వేసుకుంటే ఏంటంటే పిల్లలకి అట్లీస్ట్ ఆ ఫామ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఈ క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ తింటారని చెప్పి నేనైతే అలానే చేస్తాను. అండ్ అలాగే చాలామంది డ్రైగా తినడానికి ఇష్టపడతారు. ఇక్కడ 3 eggs తీసుకొని దాంట్లోనే కొంచెం మిరియాల పౌడర్ వేసాను అనమాట. ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది ఉండదు. మిరియాల పౌడర్ వేస్తే కొంచెం ఎగ్ స్మెల్ అనేది మరీ ఎక్కువ రాదనమాట. సో అందుకోసం అవి వేసి నేను డైరెక్ట్ మనం ఫ్రై చేయకుండా జస్ట్ అలా ఉంచేసేయండి. సో అప్పుడు ఏంటంటే కొంచెం అవి పీసెస్లా వస్తాయి కాబట్టి వాళ్ళు తిన్నప్పుడు కూడా కొంచెం అవి పీసెస్ తీసుకొని తినడానికి ఈజీగా అనిపిస్తాయి. మొత్తం నార్మల్గా ఫ్రై చేసేస్తే ఏంటంటే మొత్తం ఫుడ్లో మిక్స్ అయిపోతుంది. సో ఇలా అయితే వాళ్ళకి ఎగ్ కూడా తిన్న ఫ్లేవర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా ఫ్రై చేస్తాను నేను. ఆయిల్ కూడా మీరు ఇక్కడ చూస్తేనే నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు, కొంచెం వేసాను అనమాట. కొంచెం పసుపు యాడ్ చేశాను. అండ్ అలాగే మ్యాగీ మసాలాలో ఉండే కారం, సాల్ట్ అయితే సరిపోదు, ఎందుకంటే మనం వెజ్జెస్ వేస్తున్నాం కాబట్టి. నేను కారం అయితే మళ్ళీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది పిల్లల కోసం కాబట్టి. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు తినేలా ఉంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, బట్ సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి 4 packets ఆఫ్ మ్యాగీ తీసుకున్నా, ఎందుకంటే నేను 4 blocks చేస్తాను అనమాట మ్యాగీకి. అండ్ ఇది నేను డైలీ కూడా తినము. అండ్ ఇది వచ్చేసి ఆటా మ్యాగీ అనమాట. సో నేను రిఫైన్డ్ మైదా అవి తీసుకోలేదు, జస్ట్ ఆటాలో కూడా మనకి మ్యాగీ ఉంటాయి అండ్ నూడిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో నాకేం పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఏం తెలియలేదు మైదాకి ఆటాకి. సో బెటర్ ఆటా తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అవే నేను ఎప్పుడైనా మంత్లీ 1 or 2 times తప్ప ఎక్కువ ఇంట్లో ఎవరు కూడా ఇష్టపడము. కాకపోతే ఇలా చేస్తే ఏంటంటే కొంచెం వెజ్జెస్ ఉంటాయి, ప్లస్ ఏదైనా అప్పుడప్పుడు ఇస్తే పర్వాలేదు, బట్ డైలీ అయితే నేను ఇవ్వను. అండ్ ఇక్కడ మ్యాగీలు ఉడకబెట్టినప్పుడు వాటర్ ఉంటాయి కదా, సో అవి కూడా నేను దీంట్లోనే యాడ్ చేస్తాను. నాకు సూపీగా ఉంటేనే మ్యాగీ బాగుంటుంది అనిపిస్తుంది. డ్రైగా ఉంటే ఏంటంటే ఇంకా డ్రై అయిపోతుంది. మనం కొంచెం సేపు దాన్ని అలా బయట వదిలేసినా కానీ చాలా డ్రై అయిపోయి గట్టిగా అయిపోతాయి మ్యాగీ. అండ్ ఇక్కడ వచ్చేసి గరిటెతో ఎక్కువ మనం తిప్పేసామంటే మ్యాగీ అంతా కూడా ముక్కలు కింద అయిపోతుంది అనమాట, సేమియాలా అయిపోతుంది. సో మీ దగ్గర ఇలాంటి స్పాచులా ఏదైనా ఉంటే దాంతో మనం కలుపుకుంటే సరిపోతుంది. సమ్మర్లో ఒక్కటే కాదు, చాలా రెసిపీస్ చేయాల్సి వస్తుంది. స్నాక్స్ వైజ్గా కూడా మనం చాలా రెసిపీస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ డైలీ మ్యాక్సిమం ఫ్రూట్సే ఇస్తాం, కానీ డైలీ మనం తీసుకొచ్చేటప్పటికి కూడా కొన్నిసార్లు అవైలబుల్ ఉండట్లేదు మాకు. సో ఆ టైంలో ఏంటంటే కొన్ని స్నాక్స్ కూడా నేను చేస్తా, బట్ స్వీట్స్ ఎక్కువ తినరు. అండ్ మనప్పుడు తినేలాంటి జంతుకులు ఇలాగా అప్పాలు అటువంటి ఏవి తినరు అనమాట. ఇప్పుడు మా పిల్లలు అయితే మ్యాక్సిమం తినేది ఫ్రూట్సే ఉంటుంది. అండ్ ఇలా వచ్చి ఇక్కడ చూసారు కదా, సో ఈ ఫామ్లో ఉన్నప్పుడు మీకు సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇది నా మ్యాగీ రెసిపీ. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.